ఈరోజు నేను దొండకాయ, శనగ పలుకులు, కొబ్బరికూర ఫ్రై చేస్తున్నాను. మీరైతే చూడండి అందరూ. ముందుగా ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ బాయిల్ అయినంత వరకు వెయిట్ చేసి ఇప్పుడైతే దొండకాయలు వేస్తున్నానండి ఆయిల్లో. దొండకాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది దొండకాయ ఫ్రైకి. అందులో దొండకాయ శనగ పలుకులు ఫ్రై అన్నాను కదా, అందు గురించి అని చెప్పి వేస్తున్నాను ఆయిల్లో. ఇదంతా చాలా పెద్ద ప్రాసెసింగ్ అండి. దొండకాయ అంటేనే చాలా వేగాలి. ఆ ప్రాసెసింగ్ కొంచెం టైం పడుతుంది. దొండకాయలు వేగే లోపు ఇప్పుడైతే మనం కొబ్బరికూర ఉన్నాం కదండి, కొబ్బరికాయ ముక్కలు మిక్సీ పెట్టేసుకున్నాము. ఈ కొబ్బరికాయ ముక్కలు మిక్సీ పెట్టేసుకున్నాం. ఈ కొబ్బరికాయ ముక్కలు మిక్సీ పెట్టేసుకుంటే తర్వాత శనగపలుకులు కూడా వేపేసుకున్నామండి. అది అలా వేగుతూ ఉండాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు అది వేగాలి. అలాగనా రెడ్ కలర్ వచ్చాక మనం దొండకాయలు పక్కకు తీసేసుకోవాలి. దొండకాయలు కొంతసేపు వేగే లోపు అంతలోపు మనం అయితే శనగపలుకులు అయితే వేపేసుకున్నాము. శనగపలుకులు ఆయిల్లో వేసేసాను. ఈరోజు సాటర్డే కదండి, మా మమ్మీకి ఆకలేసేస్తుందని అంటుంది. అందు గురించి పక్క పొయ్యి మీద పప్పుచారు కూడా పెట్టాను. పప్పుచారు కూడా మరిగేస్తే పోపు వేసేద్దామని చెప్పి పప్పుచారు కూడా పెట్టేశాను పక్కనే. దొండకాయలు అయితే వేగిపోయండి. ఫైనల్ గా దొండకాయలు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగితే సరిపోతుంది. ఆల్రెడీగా ఆయిల్లో బాయిల్ అయ్యాయి కదా, అందుకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్లో బాయిల్ అయ్యాక. ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే కళాయిలో మళ్ళీ ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ, శనగ పలుకులు, కొబ్బరికూర మిక్స్ చేసి కలిపేద్దాము. ఈ వేగించుకునే దొండకాయలు మళ్ళీ ఆయిల్లో కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ కాదు, ఈ ఆయిల్లో వేసేద్దాము. ఈ ఆయిల్లో వేసేసి ఆల్రెడీగా ఫ్రై అయిపోయినవే కదండి, ఈ ఆయిల్లో మళ్ళా ఈ దొండకాయలు, ఈ శనగ పలుకులు కూడా వేసేయాలండి. దొండకాయల్లో కొంచెం కారం వేసుకోవాలి. కారము, కొంచెం గరం మసాలా. మా ఇంట్లో ఎందుకంటే స్పైసీస్ ఎక్కువ తింటారండి, అందరమే స్పైసీ ఫుడ్లు ఎక్కువ తింటాము. మాకు ఎక్కువ స్పైసీగా ఉండాలి ఏదైనా. మేము అందుకే కారం కూడా పొడి కారమే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇంట్లో మమ్మీ పొడి కారం చేస్తారో ఆ కారమే ఎక్కువ యూజ్ చేస్తామండి. ఇది ఫైనల్గా ఇదైతే ఇలా కలుపుకొని కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు కారం వేసాం కదండి, అది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కలిపేసుకుంటే. సాల్ట్ వేసానండి, సాల్ట్ సరిపోలేదు, కొంచెం లాస్ట్ ఫైనల్గా సాల్ట్ వేసేసి ఫ్రై కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి. అయిపోయింది దొండకాయ ఫ్రై అయితే. ఇదే ఫైనల్గా దొండకాయ ఫ్రై. పక్కన పప్పుచారు పెట్టాను కదా. దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఫైనల్గా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అమ్మ కుక్కపిల్ల ఎవరికన్నా తల్లి, ఎవరికన్నా ఇది? అమ్మ భలే కన్నా చింతలే చూడు, కుక్కపిల్ల భలే కంది. అమ్మ మనకున్నాము గంగారమ్మ తెచ్చాడు ఇది. అమ్మ భలే చూడండి, చిన్నోడు పడుకున్నాడు, నేను లేపేస్తున్నాను కుక్కపిల్ల కోసం అని చెప్పి. ఇలా తీసిరమ్మ అది. అయ్యా చింతల్లి చూడు, కుక్కపిల్ల బాగుందా నీకు? డాగి, వాడు చాలా నిద్ర మత్తులో ఉన్నాడు, అందు గురించి అసలు ఏమనట్లేదు. లేదంటే కుక్కలంటే వాడికి చాలా ఇష్టం. కుక్కని చూస్తే అసలు ఎక్కడ ఆగడు. చింతల్లి డాగి కొడుకున్నా. మా నాన్నకడికి మన డాగి వద్దంటున్నాడు, వాడికి నిద్ర మొత్తం ఇంకా తేరలేదు.
ఫైనల్గా దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇది ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నదో మీతో చెప్తాను, చూడండి. దొండకాయ జలపరుపులు కొబ్బరికూర అయితే తింటున్నా. సూపర్ ఉందండి కూర అయితే మాకు చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి.